हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితుల్లో ఒత్తిడి, ఆందోళన వంటి కారణాలతో చాలా చిన్న వయసులోనే రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ అనేది వచ్చేస్తుంది. రక్తపోటు అనేది వచ్చిందంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. రక్తపోటు వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. డాక్టర్ సూచించిన ప్రకారం మందులు వాడుతూ మనం ఇంటిలో దొరికే కొన్ని ఆహారాలను తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉంచడానికి వెల్లుల్లి చాలా బాగా సహాయపడుతుంది. వెల్లుల్లి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వెల్లుల్లిలో అల్లిసిన్, డయల్ డైసల్ఫైడ్, డయల్ ట్రైసల్ఫైడ్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ రక్తపోటును తగ్గిస్తుంది. ప్రతిరోజు ఒక వెల్లుల్లి నమిలితే రక్తపోటు తగ్గుతుంది. అలాగే రోజువారీ ఆహారంలో కూడా వెల్లుల్లిని యాడ్ చేసుకోవచ్చు. అయితే గ్యాస్ సమస్య ఉన్నవారు మాత్రం పచ్చి వెల్లుల్లిని తినకూడదు. తింటే గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది. రక్తపోటును తగ్గించడానికి వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది. వెల్లుల్లిలోని సల్ఫర్ ధమనులలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రేరేపించి వాటి స్థితిస్థాపకతను సులభతరం చేసి రక్త ప్రవాహం బాగా జరిగేలా చేస్తుంది. దాంతో రక్తపోటు నియంత్రణలో ఉండి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రావు. వెల్లుల్లిని పచ్చిగా తిన్నప్పుడు అల్లిసిన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఈ అల్లిసిన్ గంట లేదా 2 గంటల్లో చురుకుగా ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే పచ్చి వెల్లుల్లి తినాలి. అయితే గ్యాస్ సమస్య ఉన్నవారు పచ్చి వెల్లుల్లి తినకూడదు. ఉడికించిన వెల్లుల్లి చాలామంది తింటూ ఉంటారు. కూరల్లో వేసిన వెల్లుల్లిని తింటారు. కానీ ఉడికించిన వెల్లుల్లిలో అలైన్లు, సల్ఫర్ కలిగిన సమ్మేళనాలు క్రియారహితం అవుతాయి. అల్లిసిన్ చాలా అస్థిరంగా ఉంటుంది. ఈ అస్థిరత కారణంగా ఉడికించిన వెల్లుల్లిలో అల్లిసిన్ విడుదల చేసే అవకాశం తక్కువ ఉంటుంది. అందువల్ల ఉడికించిన వెల్లుల్లి కన్నా పచ్చి వెల్లుల్లి తింటేనే మంచి ప్రయోజనం ఉంటుంది. లేకపోతే వంట చేసేసాక మనం కూరల్లో చివరన వేసి తింటే సరిపోతుంది. లేదా వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సలాడ్లో వేసి నేరుగా అంటే పచ్చిగా తినవచ్చు. పచ్చి వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల సలాడ్స్ ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా మనకి చాలా ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండటానికి ఇది ఒక మార్గంగా చెప్పవచ్చు. లేదా వెల్లుల్లి నూనెను వాడవచ్చు. వెల్లుల్లి నూనె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆలివ్ నూనెలో కొద్దిగా వెల్లుల్లి వేసి 3 నుంచి 5 నిమిషాల పాటు సిమ్లో వేగించాలి. బుడగలు వచ్చే వరకు వేగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనెను వడకట్టి ఆ నూనెను బ్రెడ్ లేదా కూరల్లో తాలింపుకు వాడవచ్చు. వెల్లుల్లి నూనె వాడవచ్చు, లేదా పచ్చి వెల్లుల్లి, లేదా కూరల్లో చివరిన దింపే ముందు వెల్లుల్లిని వేసి కలిపి ఆ వెల్లుల్లిని తినవచ్చు. కాకపోతే పచ్చి వెల్లుల్లిని తిన్నవారు గ్యాస్ సమస్య ఉంటే మాత్రం అవాయిడ్ చేయాలి. కూరల్లో వేసుకోండి లేదా సలాడ్ రూపంలో తీసుకోండి. అంతేగాని ఉడికించిన వెల్లుల్లి తింటే పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన ఇంటి చిట్కాల ద్వారా చాలా సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. మన వంటింట్లో చాలా ఔషధాలు ఉన్నాయి. ఔషధాల గని అని చెప్పవచ్చు. వెల్లుల్లి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంచడమే కాకుండా అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటు నియంత్రణ, కొలెస్ట్రాల్ నియంత్రణ 2 ఉంటే గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి వెల్లుల్లిని తినటానికి అలవాటు చేసుకోండి. కొంతమంది వెల్లుల్లి వాసన కారణంగా తినడానికి ఇష్టపడరు. అలాంటి వారు కూడా ఈ వీడియో చూస్తే తప్పనిసరిగా వెల్లుల్లిని ఆహారంలో భాగంగా చేసుకుంటారు. ఒకవేళ వెల్లుల్లిని వేడివేడి అన్నంలో ఒక ముద్ద కింద చేసి ముద్ద మధ్యలో పెట్టి 1 నిమిషం అయ్యాక వెల్లుల్లిని తినండి. అంటే బాగా ఉడికించిన వెల్లుల్లి కాకుండా కాస్త ఉడికిన వెల్లుల్లి తిన్నా పర్వాలేదు. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా వెల్లుల్లిని ఆహారంలో భాగంగా చేసుకుని రక్తపోటు నియంత్రణలో ఉండేలా చూసుకోండి. అధిక బరువు సమస్య నుంచి కూడా బయటపడతారు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్
సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.